COVID-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు. హాయ్, హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ Nellore district. I am Sardar, physical science teacher, Government High School, Kovur, Nellore district. Today we are going to discuss an interesting chapter for 8th class students from physical science subject. ఆహార పదార్థాలను వండాలంటే ఆహార పదార్థాలతో పాటు ఇంకా ఏం కావాలి? ఎస్, వండాలంటే కట్టెలు కానీ లేదా కెరోసిన్ కానీ లేదా వంట గ్యాస్ కానీ కావాలి. సో వీ నీడ్ either wood or kerosene or LPG, liquefied petroleum gas, for cooking food. In general, these material, wood, kerosene, LPG gas, all are generally we call them as a fuels. సాధారణంగా కట్టెలు, కిరోసిన్, ఎల్పిజి గ్యాస్ లేదా వంట గ్యాస్, వీటన్నిటిని మనం ఏమంటాము? సాధారణంగా ఇంధనాలు అంటాం. ఫ్యూయల్స్, ఇంధనాలు. వెన్ వీ బర్న్ దీస్ ఫ్యూయల్స్, వాట్ వీ అబ్జర్వ్? ఎస్, వీ అబ్జర్వ్ దట్ when these fuels are burnt, they give flame. అంటే ఈ ఇంధనాలను మండించినప్పుడు అవి మంటను ఇస్తాయి. దే గివ్ ఫ్లేమ్ అంటే మంటను ఇస్తాయి. ఇప్పుడు ఈ ఇంధనాలు మండి మంటను ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంది, చూశారు? ద ప్రాసెస్ విచ్ వెన్ ఫ్యూయల్స్ బర్న్డ్ గివ్స్ ఫ్లేమ్. అంటే ఇంధనాలు మండి మంటను ఇచ్చేటువంటి ప్రక్రియను సాధారణంగా మనం ఏమంటామంటే దహనము అంటాం. జనరల్లీ వీ కాల్ దిస్ ప్రాసెస్ యాజ్ కంబషన్. కంబషన్, దహనము. టుడే we are going to discuss important chapter for 8th class students, that is combustion, fuels and flame. దహనము, ఇంధనాలు మరియు మంట అనేటువంటి ఈ అధ్యాయాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుంటాం. సాధారణంగా విలేజెస్లో కానీ లేదా రూరల్ ఏరియాస్ కానీ ఆహారాన్ని వండడానికి కట్టెలు ఉపయోగిస్తుంటాం, కెరోసిన్ ఉపయోగిస్తుంటాం, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లేదా వంట గ్యాస్ను కూడా ఉపయోగిస్తుంటాం. Blacksmith uses these materials
ఫార్ హీటింగ్ మెటల్స్. బ్లాక్ స్మిత్ అంటే కమ్మరివారు ఇనుప లోహాలతో వస్తువులు తయారు చేస్తుంటారు కదా, వారు వీటితో పాటు కౌ డంగ్ కేక్స్ అంటే పశువుల పేడతో చేసినటువంటి పిడకలను కూడా ఉపయోగిస్తుంటారు. సో ఇవన్నీ కూడా ఇంధనాలుగానే పరిగణిస్తాం. ఎల్పిజి కానీ, కెరోసిన్ కానీ, కట్టెలు కానీ, పిడకలు కానీ ఇవన్నీ కూడా ఇంధనాలుగానే పరిగణిస్తుంటాం. సాధారణంగా ఇళ్లలో ఎప్పుడన్నా మనకు విద్యుత్ శక్తికి అంతరాయం ఏర్పడితే వెలుతురు కోసం మనం ఏం చేస్తాము? ఒక కొవ్వొత్తి కానీ లేదా కెరోసిన్ దీపాన్ని కానీ వెలిగిస్తాం. జనరలీ when there is interruption in power supply or electricity supply, we use either a candle or a kerosene lamp to get light. అంటే ఈ ఇంధనాలు మండినప్పుడు వెలుతురును ఇస్తాయి. ఇంధనాలు మండినప్పుడు వెలుతురుతో పాటు ఉష్ణాన్ని కూడా విడుదల చేస్తూ ఉంటాయి. అయితే అన్ని ఇంధనాలు కూడా ఒకే పరిమాణంలో ఉష్ణాన్ని విడుదల చేస్తాయా? We know that all fuels burn to give heat energy. Now, do all fuels give same amount of energy? ఇస్తాయా? ఓకే, నో. అన్ని ఇంధనాలు కూడా మండినప్పుడు ఒకే పరిమాణంలో శక్తిని ఇవ్వవు. ఎలాగంటే కట్టెల పొయ్యి మీద చేసినటువంటి వంట నిదానంగా జరుగుతుంటే ఎల్పిజి స్టవ్ మీద జరిగినటువంటి వంట కొద్దిగా త్వరగా జరుగుతుంది. We know that cooking is easier on LPG gas than on a wooden agati or wooden stove. Now, ఇప్పుడు ఈ పదార్థాలన్నీ ఏ పదార్థాలు మండుతాయి, ఏ పదార్థాలు మండవో తెలుసుకోవడానికి ఒక చిన్న కృత్యాన్ని చూద్దాం. Now, our activity is whether to verify all the material burn or not. So now our activity is ఒక కృత్యం చూద్దాం. ఈ కృత్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే టు వెరిఫై వెదర్ ఆల్ ది సబ్స్టెన్సెస్ బర్న్. దీనికోసం మనము డూ ఆల్ మెటీరియల్స్ బర్న్ అంటే అన్ని పదార్థాలు మండుతాయా, దీన్ని తెలుసుకోవడం కోసం ఒక కృత్యం చేద్దాం. దీనికోసం మనం కొన్ని పదార్థాలను సేకరించి ఉంచాం. ఓకే, కొవ్వొత్తి. ఇక్కడ మనం ఒక కొవ్వొత్తిని వెలిగించాం. పిల్లలు మీరు ఎప్పుడన్నా కాగితాన్ని మండించారా? వెరీ గుడ్, మండించుంటారు. ఏం గమనించారు? మంట వస్తుంది. వెరీ గుడ్. అట్లాగే మీరు ఎప్పుడన్నా రాయిని, పెబ్బలు అంటాం కదా, రాయిని మండించారా? అలాగే పెట్రోల్ని ఎప్పుడన్నా మండించారా? వీటన్నిటిని మండించినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. నౌ డియర్ స్టూడెంట్స్, హ్యావ్ యూ ఎవర్ బర్న్డ్ ఏ పేపర్? హ్యావ్ యూ ఎవర్ బర్న్డ్ ఏ పెబుల్? హ్యావ్ యూ ఎవర్ బర్న్డ్ పెట్రోల్? ఓకే, let us do an activity with all these materials to
do this activity, we need some material. What are those materials? First, I have a piece of paper and one tongs. Why? To hold the material. వస్తువులను పట్టుకోవడానికి ఒక పట్టుకారు. నెక్స్ట్ మెగ్నీషియం రిబ్బన్, మెగ్నీషియం తీగ, అండ్ పెట్రోల్. దీన్ని కొద్దిగా దూరంగా పెడదాం, మంటకి దూరంగా. ఎస్, ఏ కాటన్ క్లాత్, నూలుగుడ్డ. ఏ నైలాన్ క్లాత్, నైలాన్ గుడ్డ. అండ్ డ్రై వుడన్ పీస్, ఎండిన చెక్క. నెక్స్ట్ చెప్పండి చెప్పండి. ఎస్, కోల్, చార్కోల్, బొగ్గు, కట్టె బొగ్గు. నెక్స్ట్ ప్లాస్టిక్ పీస్, ఒక ప్లాస్టిక్ ముక్క. అండ్ ఒక రాయి, ఏ పెబుల్. ఈ వస్తువులన్నింటిని మనం ఇక్కడ ఉంచాం. ఇప్పుడు ఈ వస్తువులను మండించి మనం చేసినటువంటి పరిశీలనలన్నింటినీ నమోదు చేయడానికి ఒక పట్టికను తయారు చేసుకుందాం. ఓకే, ఆ పట్టిక. ఎస్, వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ టేబుల్? సీరియల్ నంబర్, name of the material burnt, how does it burn, whether it burns immediately, whether it burns slowly, or whether it doesn't burn. అంటే ఈ పట్టికలో వరుస సంఖ్య, మండించేటువంటి పదార్థం పేరు, ఆ పదార్థం ఎలా మండుతుంది, బర్న్స్ ఇమీడియట్లీ అంటే వెంటనే మండుతుందా, బర్న్స్ స్లోలీ నెమ్మదిగా నిదానంగా మండుతుందా, లేదా అసలు మండదా. ఇప్పుడు మన అవైలబిలిటీలో ఉన్నటువంటి ఈ మెటీరియల్, ఈ పదార్థాలను ఉపయోగించి మనము ఈ పట్టికని ఇప్పుడు ఫిలప్ చేద్దాం. ఓకే, నౌ బై యూజింగ్ దీస్ మెటీరియల్ జస్ట్ అవైలబుల్ టు మీ, లెట్ us స్టార్ట్ విత్ మెగ్నీషియం రిబ్బన్. ఈ పట్టికను భర్తీ చేయడానికి మొదటగా మెగ్నీషియం తీగతో మొదలు పెడదాం. దిస్ ఈజ్ ఎ మెగ్నీషియం రిబ్బన్. ఇదొక మెగ్నీషియం తీగ. ఈ మెగ్నీషియం తీగను మండించబోతున్నాం. గమనించండి ఎలా మండుతుందో. చూసారా, వెరీ గుడ్, కాంతివంతంగా మండుతుంది. ఇంకా ఆ పట్టిక చూడండి, ఆ పట్టికలో ఉన్నటువంటి 3 కాలమ్స్. హౌ డస్ ఇట్ బర్న్, వెదర్ ఇట్ బర్న్స్ ఇమ్మీడియట్లీ, స్లోలీ, ఆర్ డజంట్ బర్న్. అసలు ఇది మండలేదా, మండిందా లేదా? ఎస్ మండింది, వెరీ గుడ్. ఎలా మండింది? ఇట్ బర్న్స్ స్లోలీ అంటే మెగ్నీషియం తీగ నెమ్మదిగా మండింది. ఓకే, వెరీ గుడ్, మెగ్నీషియం తీగ నెమ్మదిగా మండింది. నెక్స్ట్ ఏం తీసుకుందాము? పెబ్బల్, వెరీ గుడ్. పెబ్బల్, రాయిని తీసుకుందాం. పట్టకరతో పట్టుకోండి, రాయిని తీసుకొని వేడి చేద్దాం. ఓకే, గమనిస్తున్నారా? చూడండి ఇక్కడ. ఎస్, మండిందా ఇది? వెదర్ ద పెబ్బల్ బర్న్స్ ఆర్ నాట్, అబ్జర్వ్ హియర్. లేదు, మండలేదు. ఎంతసేపు పెట్టినా కానీ మండదు కూడా. థ్యాంక్ యూ. నౌ కమింగ్ టు ద పెబుల్, ఇట్ డజంట్ బర్న్ ఇమీడియట్లీ, వెంటనే మండలేదు, నెమ్మదిగాను మండలేదు. ఇట్ డజంట్ బర్న్ స్లోలీ ఆల్సో. డస్ నాట్ బర్న్, అసలే అది మండలేదు. నెక్స్ట్ వాట్ ఈస్ దర్? పెట్రోల్. ఏముంది తర్వాత అంశము, తర్వాతి పదార్థము పెట్రోల్. ఓకే, ఇప్పుడు మనం పెట్రోల్ని మండిద్దాం. దీనికోసం ఈ క్యాండిల్ని పక్కన ఆర్పేద్దాం. ఇనుప పళ్ళాన్ని తీసుకుందాం. సో బిఫోర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ, జస్ట్
పుట్ ఆఫ్ ది ఫ్లేమ్ ఆర్ పుట్ ఆఫ్ ది క్యాండిల్. ఏం చేస్తున్నాం, ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాము. ఈ ప్లేట్లో చాలా కొద్దిగా వేయండి, ఎక్కువ వేయకూడదు. 1 or 2 drops are enough. Just pour 1 or 2 drops of petrol and keep the petrol away from that plate. ఆ ప్లేట్ నుంచి పెట్రోల్ దూరంగా పెట్టండి. గమనించండి ఏమవుతుంది. ఎస్, ఈజ్ ఇట్ బర్న్స్ ఇమీడియట్లీ? ఎస్. నౌ where we have to keep tick mark there? Yes, petrol burns immediately. Next, what is the next item there? What is the next item there? Yes, charcoal. Very good. This is a charcoal and a wooden charcoal. Now ఇదొక బొగ్గు, కట్టె బొగ్గు అన్నాం. ఇప్పుడు దీన్ని మళ్ళా క్యాండిల్ని వెలిగిద్దాం. క్యాండిల్ బదులు మీరు సారాదీపం ఉన్నా కానీ వాడుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూ కెన్ యూజ్ స్పిరిట్ ల్యాంప్ ఆల్సో, బట్ వీఆర్ యూజింగ్ క్యాండిల్. ఓకే, నౌ పరిశీలించండి ఏమవుతుంది ఇక్కడ. కట్టె బొగ్గు మండుతుందా? మండుతుందా లేదా? ఎస్. గమనించండి, సరిగ్గా గమనించండి. ఎస్, కట్టె బొగ్గు మండినది. ఎలా మండినది? నెమ్మదిగా మండిందా? వెంటనే మండిందా? అసలు మండలేదా? ఓకే, వెరీ గుడ్. చార్కోల్, ఇట్ బర్న్స్ స్లోలీ. ఇది నెమ్మదిగా మండినది. నెక్స్ట్, what is the next material there in our table? Yes, cotton cloth. నూలు గుడ్డ లేదా కాటన్ గుడ్డ. ఓకే, కాటన్ గుడ్డను మండిద్దాం. చూద్దాం ఇప్పుడు ఎలా మండుతుంది ఇది. మండిందా లేదా? మండినది. ఎలా మండింది? ఎస్, ఇట్ బర్న్స్ స్లోలీ. నూలుగుడ్డ నెమ్మదిగా మండినది. వాట్ ఈస్ ద నెక్స్ట్ మెటీరియల్ దేర్? నైలాన్ క్లాత్. తర్వాతి పదార్థం ఏమిటి? నైలాన్ క్లాత్. నైలాన్ గుడ్డను తీసుకుందాం. ఈ నైలాన్ గుడ్డను మండిద్దాం. ఇప్పుడు ఎలా మండుతుందో చూడండి. ఎలా మండింది ఇది? ఎస్, ఎలా మండింది ఇది? ఇట్ బర్న్స్ ఇమ్మీడియట్లీ. అంటే నూలుగుడ్డతో పోల్చినప్పుడు నైలాన్ గుడ్డలు వెంటనే మండుతాయి, వెంటనే మంటను అంటుకుంటాయి. అందుకనే మంటకు దగ్గరగా ఉన్నప్పుడు లేదా కొన్ని పండగల్లో కానీ భోగి, దీపావళి ఇటువంటి వాటిల్లో మనం మంటలకు దగ్గరగా ఉన్నప్పుడు నైలాన్ వస్త్రాల కంటే కూడా నూలు వస్త్రాలు మంచివి అని చెప్తాం. కారణం ఏమిటంటే ఈ నైలాన్ క్లాత్ కంటే కాటన్ క్లాత్ నెమ్మదిగా మండుతుంది. సో ఇన్ దిస్ యాక్టివిటీ వీ అబ్జర్వ్ దట్ కాటన్ క్లాత్ బర్న్స్ స్లోలీ దాన్ నైలాన్ క్లాత్. నెక్స్ట్ ఐటెం ఏంటది? డ్రై వుడ్. ఎండిన చెక్క, ఎండిన కొయ్య మండిద్దాం ఇప్పుడు. ఓకే, ఎస్. గమనించండి, మండుతుందా లేదా? ఇది మండుతుందా లేదా? ఎస్, మండినది. డ్రై వుడ్, చెప్పండి, కమాన్, వెరీ గుడ్. బర్న్స్ స్లోలీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటెం దేర్? నెక్స్ట్ ఐటెం ప్లాస్టిక్ పీస్ లేదా ఒక ప్లాస్టిక్ ముక్క. దీన్ని మండిద్దాం. ఓకేమ్మా? ఎస్, గమనించండి, మండుతుందా లేదా చూడండి. అక్కడ ప్లాస్టిక్ ముక్కను మండిస్తున్నాం. మండిందా లేదా? ఎస్, మండినది. హౌ డస్ ఏ ప్లాస్టిక్ పీస్ బర్న్స్? వెరీ గుడ్, ఇట్ బర్న్స్ slowly. Next,
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వాటర్. వెరీ గుడ్. ఇప్పుడు నీళ్ళ దగ్గరికి చూద్దాం. చిన్న ప్లేట్లో కొద్దిగా నీటిని తీసుకుందాం. అవును, నీటిని మండించారు మీరు ఎప్పుడన్నా? మండుతుందా? వెరీ గుడ్. చూద్దాం ఇప్పుడు. మండుతుందా? ఎస్, వీ నో దట్. వెరీ గుడ్. నీరు మండదు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పట్టికను ఒకసారి పరిశీలించండి. నౌ అబ్జర్వ్ ది టేబుల్ విచ్ వీ హ్యావ్ పెర్ఫార్మ్డ్ దిస్ యాక్టివిటీ. ఈ పట్టికలో నీరు మరియు రాయి ఇవి తప్ప మిగతా పదార్థాలన్నీ మండుతాయి. కొన్ని నిదానంగాను, మరికొన్ని త్వరగాను. వెరీ గుడ్. సో ఫ్రమ్ దిస్ యాక్టివిటీ we observed that except water and pebbles all the material burn. ఇలా మండేటువంటి పదార్థాలు ఇవి ఉన్నాయి కదా, మిగతావి ఇవన్నీ కూడా ఇంధనాలే. ఓకే, ఇప్పుడు మనం గమనించినటువంటి ఈ చర్యను దహనము అంటాము. ఓకే, ఏమంటాము? దహనం. నౌ ద యాక్టివిటీ విచ్ వి అబ్జర్వ్డ్ ఈజ్ కాల్డ్ కంబషన్. ఈ పట్టికను గమనించినట్లయితే త్వరగా మండేటువంటి పదార్థాలు ఏమున్నాయి? వెరీ గుడ్, పెట్రోల్. అందుకనే మనం దాన్ని పెట్రోల్ని ఎక్కువగా ఇంధనంగా ఉపయోగిస్తున్నాం. దీంతోపాటు మరికొన్ని ఇంధనాలు కూడా ఉన్నాయి. అవి డీజిల్, కెరోసిన్ మొదలైనవి కూడా మండుతాయి. వీటితో పాటు క్యాస్టర్ ఆయిల్, ఆముదము, కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్, ఆల్ దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఫ్యూయల్స్. అయితే వీటిలో మంచి ఫ్యూయల్ ఏందో మనం నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుంటాం. ఇన్ దిస్ ఆఫ్టర్ దిస్ వి లెర్న్ అమాంగ్ ఆల్ దీస్ ఫ్యూయల్స్ విచ్ ఈజ్ ఎ బెటర్ ఫ్యూయల్ అండ్ వీ విల్ డిస్కస్ ఇట్ లేటర్. ఓకే, ఇప్పుడు ముందుగా అసలు దహనము అంటే ఏందో చూద్దాం. కంబషన్, దహనం. ఇక్కడ పదార్థాన్ని మండించాము. ఇలా మండించినప్పుడు ఏమి జరిగింది అక్కడ అంటే, ఈ పదార్థం ఉదాహరణకు పెట్రోల్ కానీ ఇవి గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ సమక్షంలో మండి వెలుతురును లేదా ఉష్ణాన్ని కూడా ఇస్తాయి. వెలుతురును ఇస్తాయి, ఉష్ణాన్ని ఇస్తాయి. ఆల్ దీస్ మెటీరియల్స్ బర్న్ ఇన్ ఎయిర్ టు గివ్ heat and light. The reaction or the process in which material burn in the presence of oxygen present in air to generate heat is known as a combustion. గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ సమక్షంలో పదార్థాలు చర్యజరిపి లేదా మండి ఉష్ణాన్ని లేదా వేడిని విడుదల చేసేటువంటి చర్యనే దహనము అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ పట్టికను ఆధారంగా చేసుకొని పదార్థాలను మనం కొన్ని రకాలుగా విభజించవచ్చు. బేస్డ్ ఆన్ దిస్ టేబుల్ we can classify the material into different types. వాటిలో మొదటిది దహనశీలి పదార్థాలు, కంబస్టిబుల్ సబ్స్టెన్సెస్. ఏమిటి కంబస్టిబుల్ సబ్స్టెన్స్ అంటే? ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాం. వెరీ గుడ్, పెట్రోల్ కంబస్టిబుల్ సబ్స్టెన్స్. ఏమైంది? పెట్రోల్ని మనం చిన్న స్టీల్ ప్లేట్లు తీసుకున్నాం, అగ్గిపుల్లను వెంటనే దాని దగ్గర తీసుకొచ్చినప్పుడు వెంటనే మండింది అది. సో వెన్ వీ టేక్ ఏ మ్యాచ్స్టిక్ నియరర్ టు ద పెట్రోల్ ఇన్ ద స్టీల్ ప్లేట్, ఇట్ బర్న్స్ ఇమ్మీడియట్లీ. అంటే మంట దగ్గరకు ఒక పదార్థాన్ని తీసుకొచ్చినప్పుడు అది వెంటనే మండితే
ఆ పదార్థాన్ని దహనశీలి పదార్థము అంటాం. పట్టికను ఆధారంగా చేసుకొని పదార్థాలను దహనశీలి పదార్థాలు, దహనశీలి కాని పదార్థాలు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. Based on this table, we can classify the materials into two types known as combustible substances and non-combustible substances. Combustible material, దహనశీలి పదార్థాలు. ఓకే, వాట్ ఆర్ కంబస్టిబుల్ సబ్స్టెన్స్? ఏదైనా ఒక పదార్థాన్ని మంట దగ్గర తీసుకుని వచ్చినప్పుడు అవి మండితే వాటిని మనం దహనశీలి పదార్థాలు అంటాం. A material when we brought nearer to a flame, if it burns, then it is known as a combustible substance. రెండవ రకము నాన్ కంబస్టిబుల్ సబ్స్టెన్స్. నాన్ కంబస్టిబుల్ మెటీరియల్, దహనశీలి కాని పదార్థాలు. ఎస్, ఒక పదార్థాన్ని మంట దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అది మండకుండా ఉంటే దానిని దహనశీలి కాని పదార్థాలు అంటాం. ఏ మెటీరియల్ వెన్ ఇట్ ఈస్ బ్రాట్ నియరర్ టు ఫ్లేమ్, ఇఫ్ ఇట్ డజంట్ బర్న్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ నాన్ కంబస్టిబుల్ సబ్స్టెన్స్. ఓకే, ఇప్పుడు ఈ పట్టికను ఆధారంగా చేసుకొని మీరు దహనశీలి పదార్థాలకు, దహనశీలి కాని పదార్థాలకు ఉదాహరణ చెప్తారా? వెరీ గుడ్, చెప్పొచ్చు. పెట్రోల్, వెరీ గుడ్. ఇంకా దహనశీలి పదార్థం. అట్లాగే నాన్ కంబస్టిబుల్ దహనశీలి కాని పదార్థాలకు ఉదాహరణ చెప్తారా? వెరీ గుడ్, చెప్పండి. రాయి, నీరు. వెరీ గుడ్. కాబట్టి దహనశీలి పదార్థాలు, దహనశీలి కాని పదార్థాలు గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అసలు వస్తువులు మండడానికి ఏమి కావాలి? వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ ది బర్నింగ్ ఆఫ్ ఎ మెటీరియల్? దీని గురించి ఒక కృత్యం చేసి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. 8th క్లాస్లో దహనము, ఇంధనాలు మరియు మంట, కంబషన్, ఫ్యూయల్స్ అండ్ ఫ్లేమ్ అనే పాఠంలో ఇప్పటి వరకు మీరు దహనశీలి పదార్థాలు అంటే కంబస్టిబుల్ సబ్స్టెన్సెస్, దహనశీలి కాని పదార్థాలు నాన్ కంబస్టిబుల్ సబ్స్టెన్సెస్ అంటే ఏమిటి, వాటికి ఉదాహరణలు కూడా నేర్చుకొని ఉన్నారు. అయితే ఏ పదార్థం అయితే మంట దగ్గర తీసుకొచ్చినప్పుడు మండుతుందో ఆ పదార్థాన్ని దహనశీలి పదార్థమని, ఏ పదార్థం అయితే మంట దగ్గర తీసుకొచ్చినప్పుడు మండకుండా ఉంటుందో ఆ పదార్థాన్ని దహనశీలి కాని పదార్థము అని ఇప్పటి వరకు మనం వర్గీకరించాం. Up to now, we have classified the substances into combustible substance and non-combustible substance. The substance which gives flame when it is came nearer to fire is known as combustible substance, and which doesn't burn are called non-combustible substances. We also have so many examples for combustible substances like petrol and a paper. These are combustible substances. And pebble and stone, a glass, all these are non-combustible substances. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి దహనశీలి పదార్థాలు, దహనశీలి కాని పదార్థాల వర్గీకరణ నేర్చుకున్నాం. వీటి గురించి మీకంతా ఇప్పటివరకు క్లియర్గా ఐడియా ఉంది. ఇప్పుడు మనము పదార్థాలు మండడానికి ఏమి అవసరమవుతుంది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. పదార్థాలు మండడానికి గాలి అవసరమా? గాలి లేకుండా పదార్థాలు దహనం చెందవా? వీటి గురించి తెలుసుకోవడానికి ఒక కృత్యాన్ని చేద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ one activity to prove that what is essential for the combustion. Air is essential for combustion.
అలాగే ఈ గాలి లేకుండా ఉంటే పదార్థాలు మండుతాయా లేదా అనేది కూడా చూద్దాం. నౌ వీ ఆల్సో గోయింగ్ టు చెక్ వెదర్ ద సబ్స్టెన్సెస్ బర్న్, వెదర్ ఎయిర్ ఈజ్ అవైలబుల్. వాట్ హ్యాపెన్స్ టు ద సబ్స్టెన్స్ ఇఫ్ ఎయిర్ ఈజ్ నాట్ అవైలబుల్? దట్ ఈజ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. దీనికోసం మనం ఒక చిన్న క్యాండిల్ని తీసుకున్నాము, అట్లాగే ఒక గ్లాస్ టంబ్లర్ లేదా ఒక గాజు సీసాను గాజు టంబ్లర్ను తీసుకున్నాం. ముందుగా ఒక కొవ్వొత్తిని వెలిగిద్దాం. లిట్ ఏ క్యాండిల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ మ్యాచ్ స్టిక్. నౌ ఇన్వర్ట్ ద టంబ్లర్ ఆన్ ది బర్నింగ్ క్యాండిల్. ఇప్పుడు ఈ గాజు బీకరును వెలుగుతున్న కొవ్వొత్తి మీద బోర్లిస్తున్నాం. గమనించండి ఏమవుతుందో. ఏమైంది? మంట ఆరిపోయింది. మంట ఎందుకు ఆరిపోయింది అనేది మనకి ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న. ఆలోచించండి, మంట ఎందుకు ఆరిపోయి ఉంటుందో. ఎస్, మంట ఆరిపోవడానికి కారణం ఏమిటంటే ఈ కొవ్వొత్తికి సరిపడినంత గాలి అందడం లేదు. దేర్ ఈజ్ నో సప్లై ఆఫ్ ఎయిర్ ఫార్ దిస్ క్యాండిల్ టు బర్న్. నౌ ఇప్పుడు మరలా ఇంకొకసారి కొవ్వొత్తిని వెలిగిద్దాం. ఇప్పుడు మరలా ఈ గాజు బీకర్ను పోర్లిస్తున్నాం. నౌ అగైన్ ఐ యామ్ గోయింగ్ టు ఇన్వర్ట్ ది టంబ్లర్ ఆన్ ద క్యాండిల్. అబ్జర్వ్ హియర్ వాట్ హ్యాపెన్స్. If I take the tumbler nearer to the flame, what happens to the flame of the candle? Observe carefully. జాగ్రత్తగా పరిశీలించండి. దీన్ని దగ్గర తీసుకొచ్చినట్లయితే మంట ఏమవుతుంది? తగ్గిపోతుందా? ఓకే, తగ్గిపోతుంది. అంటే ఈ క్యాండిల్ అనేటువంటిది ఎందుకు బలహీనంగా వెలుగుతుందో ఆలోచించండి. అంటే ఇందులో ఉన్నటువంటి గాలినంతా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్ మండడానికి ఉపయోగించుకుంటుంది. ఎప్పుడైతే ఈ క్యాండిల్కి సరిపడినంత గాలి అందదో అప్పుడు ఆ క్యాండిల్ ఆరిపోతుంది. అంటే ఇఫ్ దేర్ ఈజ్ నో సఫిషియంట్ సప్లై ఆఫ్ ఎయిర్ టు ద క్యాండిల్, దెన్ ద క్యాండిల్ గోస్ ఆఫ్ ఆర్ పుట్స్ ఆఫ్. ఎప్పుడైతే ఆ క్యాండిల్కి తగినంత గాలి అందుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే వెలుగుతుంది. అంటే ఈ కృత్యం నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పదార్థాలు మండడానికి గాలి అవసరము అని ఈ కృత్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఫ్రమ్ దిస్ యాక్టివిటీ వీ కెన్ కంక్లూడ్ దట్ ఎయిర్ ఈజ్ నెసెసరీ ఫార్ ద బర్నింగ్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఇంకా ఈ కృత్యంలో గాలి అనేటువంటిది అనేక పదార్థాల మిశ్రమం. ఎయిర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ సెవరల్ కాన్స్టిట్యూయెంట్స్. అంటే గాలిలో అనేక వాయువులు ఉన్నాయి. నైట్రోజన్ వాయువు ఉంది, ఆక్సిజన్ వాయువు ఉంది, కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉంది. అయితే ఈ వాయువులలో ఈ క్యాండిల్ లేదా ఈ కోతి మండడానికి సహకరించేటువంటి అంశీభూతము ఏది? విచ్ కాంపోనెంట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫార్ ది బర్నింగ్ ఆఫ్ ద క్యాండిల్? We all know that, no doubt, air is a mixture of several gases like nitrogen, oxygen. Now, in next lab activity, we are going to test which constituent is helpful for the burning of the candle. ఇప్పుడు తర్వాత జరిగేటువంటి ప్రయోగశాల కృత్యంలో గాలిలోని అంశీభూతాల్లో ఏ అంశీభూతము ఈ పదార్థాలు మండడానికి ఉపయోగపడతాయి అనేటువంటిది తర్వాత ప్రయోగశాల కృత్యంలో తెలుసుకుందాము. హాయ్ స్టూడెంట్స్, ఇంతకుముందు కృత్యంలో పదార్థాలు మండడానికి గాలి అవసరమని
మనం కృత్యం ద్వారా తెలుసుకున్నాం. ఇన్ ద ప్రీవియస్ యాక్టివిటీ we learnt that air is necessary for the combustion of a material. Now we are going to discuss air is essential for the burning of a substance. ఇప్పటి వరకు మనం పదార్థాలు మండడానికి గాలి అవసరమని తెలుసుకున్నాం. అయితే గాలి అనేది అనేక అనుఘటకాల మిశ్రమం. ఎయిర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ సెవరల్ కాంపోనెంట్స్ లైక్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎట్సెట్రా. అంటే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మొదలైన అంశీభూతాలన్నీ ఉంటాయి. అయితే గాలిలో ఉండేటువంటి ఏ అంశీభూతము లేదా ఏ భాగము పదార్థాలు మండడానికి ఉపయోగపడతాయో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఒక కృత్యాన్ని చేయబోతున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఏ ల్యాబ్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ విచ్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎయిర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫార్ ద బర్నింగ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. అంటే ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి ప్రయోగశాల కృత్యం యొక్క ఉద్దేశం, ఎయిమ్ అనగా ఉద్దేశము లేదా లక్ష్యము. ఏంటి మన ప్రయోగశాల కృత్యం యొక్క ఉద్దేశం ఏమిటంటే పదార్థాలు మండడానికి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫార్ బర్నింగ్ ఆఫ్ సబ్స్టెన్సెస్. So our aim is to prove that oxygen is helpful in burning. పదార్థాలు మండడానికి ఆక్సిజన్ దోహదపడుతుంది అనేటువంటిది మన ప్రయోగశాల కృత్యం యొక్క ఉద్దేశం. దీనికి కావాల్సినటువంటి పరికరాలు అంటే మెటీరియల్ రిక్వైర్డ్. అంటే కావలసిన పదార్థాలు, లేదా కావాల్సినటువంటి వస్తువులు. దీనికోసం మనకు కావాల్సినటువంటి పరికరాలు లేదా పదార్థాలు ఏంటంటే ఒక టెస్ట్ ట్యూబ్ అంటే ఒక పరీక్ష నాళిక, టాంగ్స్ ఆర్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్ లేదా పట్టకారు అంటాం. ప్రస్తుతానికి మనకు పట్టకారు లేదు కాబట్టి ఒక చిన్న వైర్తో ఇలా పట్టకారు లాంటివి తయారు చేసుకున్నాం. నెక్స్ట్ an incense stick, ఒక అగరుబత్తి. నెక్స్ట్ స్పిరిట్ ల్యాంప్, ఒక సారాదీపము. లేదా సారాదీపం బదులు మనం ఇది గనక లభ్యం కాకపోతే కొవ్వొత్తినైనా ఉపయోగించుకొనవచ్చును. అండ్ చాలా ముఖ్యమైనటువంటిది పొటాషియం పర్మాంగనేట్. దీని ఫార్ములా KMnO4. సో కావాల్సినటువంటి పదార్థాల్లో రాసుకుందాం. ఏం కావాలి మనకు? టెస్ట్ ట్యూబ్. నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్. నెక్స్ట్ ఇన్సెన్స్ స్టిక్. నెక్స్ట్ స్పిరిట్ ల్యాంప్, సారాదీపము లేదా స్పిరిట్ ల్యాంప్. నెక్స్ట్ పొటాషియం పర్మాంగనేట్.
దీని ఫార్ములా KMnO4, KMnO4. మరియు ఒక అగ్గిపెట్టె ఆర్ ఏ మ్యాచ్ స్టిక్ ఆర్ మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టె. ఇవి కావాల్సినటువంటి పదార్థాలు. కావాల్సిన పదార్థాలన్నీ అర్థమైనాయి కదా. ఇప్పుడు పద్ధతి ఆర్ ప్రొసీజర్ లేదా ప్రయోగ పద్ధతి. గమనించండి, ప్రయోగ పద్ధతి. ముందుగా ఒక పరిశుభ్రమైనటువంటి ఒక పరీక్షణాళికని తీసుకుందాం. టేక్ ఏ క్లీన్ టెస్ట్ ట్యూబ్. నౌ pour some potassium permanganate in this test tube with the help of a spatula or a small spoon. ఈ పరీక్షణాళికలో స్పూన్ లేదా స్పాచులా సహాయంతో పొటాషియం పర్మాంగనేట్ను ఇందులోకి వేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ పట్టకారు సహాయంతో ఒక పరీక్షణాళికను పట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మూసి జాగ్రత్తగా పక్కన పెట్టేద్దాం. స్పిరిట్ ల్యాంప్ లేదు కాబట్టి మనం ఈ ప్రయోగశాల కృత్యాన్ని నిర్వహించడానికి ఇప్పుడు కొవ్వొత్తిని వెలిగించుకుంటున్నాం. ఓకే, కొవ్వొత్తిని వెలిగిద్దాం. ఇప్పుడు అగరవత్తిని ఈ కొవ్వొత్తి మీద మండిస్తున్నాం. లిట్ an incense stick and let it burn for 10 seconds. ఒక 10 సెకండ్ల పాటు దాన్ని అలాగే వెలగనివ్వండి. ఆ తర్వాత దాన్ని ఆర్పివేసి ఇలా పక్కన పెట్టుకోండి. ఓకే, ఏం చేయాలి? అగరబత్తిని వెలిగించి మంటను ఆర్పేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం పరీక్షణాళికలో పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నాం కదా. వీ హ్యావ్ టేకన్ పొటాషియం పర్మాంగనేట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. దీన్ని జాగ్రత్తగా స్పిరిట్ ల్యాంప్ ఆర్ కొవ్వొత్తి మీద నెమ్మదిగా వేడి చేద్దాం. హీట్ ద టెస్ట్ ట్యూబ్ ఆన్ ది ఫ్లేమ్ ఆఫ్ ది క్యాండిల్ ఆర్ స్పిరిట్ ల్యాంప్. స్పిరిట్ ల్యాంప్లో స్పిరిట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము? కొవ్వొత్తిని మండించి దాని మీద వెలిగిస్తున్నాం. పొటాషియం పర్మాంగనేట్ను వేడి చేస్తున్నప్పుడు మీకు చిటపటం అనేటువంటి శబ్దం ఇందులో వినిపిస్తుంది. వెన్ పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ హీటెడ్ ఆన్ ఎ ఫ్లేమ్ ఆర్ స్పిరిట్ ల్యాంప్, యూ విల్ అబ్జర్వ్ దట్ సమ్ క్రాక్లింగ్ సౌండ్. ఆ శబ్దం ఏం తెలియజేస్తుందంటే పొటాషియం పర్మాంగనేట్ అనేది విఘటనం చెందుతుంది లేదా వియోగం చెందుతుంది. దట్ సౌండ్ ప్రూవ్స్ యాజ్ పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ డీకంపోజింగ్. అంటే ఇందులో ఒక రసాయన చర్య జరుగుతుంది. దిస్ మీన్స్ దట్ సమ్ కెమికల్ రియాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ టెస్ట్ ట్యూబ్. నౌ ఇప్పుడు ఇంతకుముందు మనము వెలిగించి పక్కన పెట్టుకున్నాం కదా, ఏంటది? అగరబత్తి, ఇన్సెన్స్ స్టిక్. దానికి నిప్పు ఉండాలి. పైన చూడండి, నిప్పు ఉంది కదా. సో యూ కెన్ అబ్జర్వ్ దట్ at the tip of the incense stick there is some fire. Okay, now we are introducing the incense stick into the test tube. ఇప్పుడు ఈ నిప్పు ఉన్నటువంటి అగరబత్తిని మనం పొటాషియం పర్మాంగనేట్ ఉన్నటువంటి పరీక్షణాళికలను ప్రవేశపెడతాను. గమనించారా పిల్లలు? చూడండి ఒక్కసారిగా ఏమైంది ఇక్కడ గమనించండి. అబ్జర్వ్ హియర్ వాట్ హ్యాపెన్స్ హియర్. ఇఫ్ వీ ఇంట్రడ్యూస్ ద ఇన్సెన్స్ స్టిక్ ఇమ్మీడియట్లీ ఇట్ బర్న్స్. ఎప్పుడైతే ఈ నిప్పు ఉన్నటువంటి అగరబత్తిని మనం
ఈ పరీక్షణాళిక లోపలికి ప్రవేశపెడతామో వెంటనే అది ఏమవుతుంది, మండుతుంది. మండిందా లేదా? సో మండింది అంటే ఇక్కడ దూరంగా పెట్టినప్పుడు మాత్రమే ఇది మండడం లేదు. ఇట్ ఈజ్ నాట్ బర్నింగ్ వెన్ ఇట్ ఈజ్ కెప్ట్ ఇన్ ఎయిర్. ఇక్కడంతా గాలి ఉంది కదా, ఇక్కడంతా గాలి ఉంది. గాలి ఉన్నటువంటి ప్రదేశంలో ఈ అగరబత్తిని అక్కడ ఉంచినట్లయితే అది మండలేదు. కానీ పొటాషియం పర్మాంగనేట్ వేసి వేడి చేసినటువంటి పరీక్ష నాళికలోనికి మనము ఈ మండుతున్నటువంటి కొద్దిసేపు మండిన తర్వాత ఆపేద్దాం. ఈ నిప్పు ఉన్నటువంటి పుల్లను ప్రవేశపెడితే ఏమైంది చూడండి, ఇక్కడ ఏమైంది, ఇది వెంటనే అది మండింది. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. నిప్పు ఉంది, మంట లేదు. గమనించండి, ఏముంది, నిప్పు ఉంది, మంట లేదు. మండిందా లేదా? వెరీ గుడ్. అంటే ఎప్పుడైతే ఈ నిప్పు ఉన్నటువంటి అగరబత్తిని పొటాషియం పర్మాంగనేట్ వేడి చేయబడుతున్నటువంటి పరీక్షణాళికలోనికి ప్రవేశపెడతామో వెంటనే అది మండుతుంది. when we keep the incense stick in air, it doesn't burn, but when we introduce the incense stick into the test tube, immediately it burns. ప్రయోగశాల కృత్యాన్ని పరిశీలించారు కదా పిల్లలు. ప్రయోగ పద్ధతిని ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఏం చేశాము, ఒక అగరబత్తిని వెలిగించి పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒక ఖాళీ పరీక్షణాళిక, శుభ్రమైనటువంటి పరీక్షణాళిక తీసుకుందాము. అందులో పొటాషియం పర్మాంగనేట్ను వేసాము. దాన్ని సారాదీపం లేదా కొవ్వొత్తి సహాయంతో వేడి చేశాము. ఎప్పుడైతే ఈ పొటాషియం పర్మాంగనేట్ చిటపట అనేటువంటి శబ్దం వస్తూ ఉంటుందో అందులో ఉన్నటువంటి పొటాషియం పర్మాంగనేట్ అంతా వియోగం చెందుతుంది. అంటే ఇక్కడ ఒక రసాయన చర్య జరుగుతుంది. ఆ రసాయన చర్య ఏంటో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏం చేసాము, ముందుగా ఒక ఇన్సెన్స్ స్టిక్ని వెలిగించి పక్కన పెట్టుకున్నాము. పొటాషియం పర్మాంగనేట్ వేడి చేసాం. ఇప్పుడు మీకు అందరికి ముందే చెప్పాను, పొటాషియం పర్మాంగనేట్ ఫార్ములా KMnO4 అని. ఎప్పుడైతే పొటాషియం పర్మాంగనేట్ KMnO4 దీన్ని మనం వేడి చేస్తామో ఈ బాణపు గుర్తు మీద ఈ త్రిభుజం లేదా డెల్టా గుర్తు వేసామంటే వేడి చేస్తున్నామని అర్థం. వేడి చేసినప్పుడు అది K2MnO4 ప్లస్ MnO2 ప్లస్ O2. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే పొటాషియం పర్మాంగనేటును వేడి చేసినప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. ఈ రసాయన చర్య దీని గురించి మీరు పై తరగతుల్లో నేర్చుకుంటారు. ఇదొక రసాయన వియోగం, అంటే ఒకే ఒక పదార్థము రెండు లేదా అంతకంటే ఎక్కువ అనఘటకాలుగా విడిపోవడము. ద డీకాంపోజిషన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఇంటూ 2 or more substances is known as chemical decomposition. You will learn about this chemical decomposition in your higher class. నెక్స్ట్ ఈ సమీకరణాన్ని తుల్యం చేయడానికి ఇందులో 2 ఉంచినట్లయితే KMnO4 కంటే ముందు 2 ఉంచినట్లయితే సమీకరణము తుల్యమవుతుంది. టు బ్యాలెన్స్ దిస్ కెమికల్ ఈక్వేషన్ యూ హ్యావ్ టు పుట్ 2 బిఫోర్ KMnO4. ఈ సమీకరణాన్ని తుల్యం చేయడం కూడా మీరు పై తరగతిలో నేర్చుకుంటారు. ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రయోగశాల కృత్యంలో జరిగినటువంటి రసాయన చర్య ఏమిటి అంటే 2KMnO4 గివ్స్ రైస్ టు K2MnO4 ప్లస్ MnO2 ప్లస్ O2. అంటే when potassium permanganate is heated it gives oxygen. ఇందులో గమనించండి, ఈ బాణపు గుర్తు వేసాము, పైకి బాణపు గుర్తు వేసాము అంటే అది వాయువు అని అర్థము. అంటే ఈ చర్యలో ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది అని మనం గమనించాము. ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ వాయువు విడుదలవుతుందో ఆ విడుదలైనటువంటి ఆక్సిజన్ వాయువే మనము పరీక్షణాళికలోనికి ప్రవేశపెట్టాం కదా ఇందాక. అలా ప్రవేశపెట్టినటువంటి నిప్పు ఉన్నటువంటి అగరబత్తి వెలిగేటట్లుగా చేస్తుంది.
అంతే తప్ప ఈ అగరబత్తిని ఇక్కడంతా గాలి ఉంది కదా, అక్కడ ఉంచినప్పుడు మాత్రం అది మండలేదు. గమనించండి. ద ఇన్సెన్స్ స్టిక్ డజంట్ బర్న్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఎయిర్, బట్ వెన్ ద సేమ్ ఇన్సెన్స్ స్టిక్ ఈజ్ ఇంట్రడ్యూస్ ఇన్ టు ది టెస్ట్ ట్యూబ్ దెన్ ఇట్ బర్న్స్. వాట్ ఈస్ ద రీజన్ ఫార్ దిస్? దీనికి కారణం ఏమిటి? ద రీజన్ ఫార్ దిస్ ఈజ్ ఇన్ దిస్ టెస్ట్ ట్యూబ్, ఈ పరీక్షణాళికలో పొటాషియం పర్మాంగనేట్ అనేది వియోగము చెంది ఆక్సిజన్ వాయువును ఇస్తుంది. ఆ ఆక్సిజన్ వాయువే ఈ పదార్థము మండడానికి దోహదపడుతుంది. సో ఇన్ దిస్ యాక్టివిటీ we observe that potassium permanganate decomposes and gives oxygen. That oxygen gas helps in burning the incense stick. Not only the incense stick, ఈ అగరబత్తి ఒక్కటే కాదండి, ఏ పదార్థము మండాలన్నా, ఏ పదార్థం దహనం చెందాలన్నా మనకు ఆక్సిజన్ అనేటువంటిది చాలా అవసరము. కాబట్టి ఇందులో మనము చేసినటువంటి పరిశీలనలు ఏంటి? అబ్జర్వేషన్స్ ఏం పరిశీలించాం చెప్పండమ్మా? వెరీ గుడ్. ఫస్ట్ పరిశీలన, ఎప్పుడైతే నిప్పు ఉన్నటువంటి అగరబత్తిని ఆక్సిజన్ ఉన్నటువంటి పరీక్షణాళికలోకి ప్రవేశపెట్టామో అప్పుడు అది మండుతుంది. అంటే ఏమని అర్థము? ఆక్సిజన్ హెల్ప్స్ ఇన్ బర్నింగ్, అంటే పదార్థాలు మండడానికి ఆక్సిజన్ వాయువు అనేది ఉపయోగపడుతుంది. మనం గమనించినటువంటి ముఖ్యమైనటువంటి రెండు అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి నిప్పు ఉన్నటువంటి అగరబత్తి గాలిలో ఉన్నప్పుడు మండలేదు. ద ఇన్సెన్స్ స్టిక్ విచ్ కంటైన్స్ ఫైర్ దేర్ ఇట్ డజంట్ గ్లో ఇన్ ఎయిర్. ఫస్ట్ వన్ అంటే గాలిలో ఉన్నప్పుడు మాత్రము ఇది మండలేదు, మొదటి పరిశీలన. రెండవ పరిశీలన ఏం చేసాం మనము? ఎప్పుడైతే ఈ నిప్పు ఉన్నటువంటి అగరబత్తిని పరీక్షణాళికలను ప్రవేశపెట్టామో అప్పుడే అది మండినది. ఇది మనం పరిశీలించినటువంటి అంశాలు. నెక్స్ట్ చివరిగా కంక్లూషన్ చెప్పే ముందు ఈ ప్రయోగశాల కృత్యంలో మనం పాటించవలసినటువంటి లేదా మనం గమనించవలసినటువంటి ముఖ్యమైన జాగ్రత్త ఒకటి, ప్రికాషన్స్ అంటాం మనం. ప్రికాషన్స్ ఏమిటి? ప్రికాషన్ మొట్టమొదటి ప్రికాషన్ ఏంటంటే, ఈ అగరబత్తిని పరీక్షణాళికలోనికి ప్రవేశపెట్టేటప్పుడు దానికి చివర నిప్పు ఉండాలి. అది ఒక జాగ్రత్త. ఈ ప్రయోగశాల కృత్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, నిప్పు ఉన్నటువంటి పుల్లను అగరబత్తిని నిప్పు ఉన్నప్పుడు మాత్రమే ప్రవేశపెట్టాలి. నిప్పు లేకుండా కనుక ప్రవేశపెట్టినా లేదా మంట ఉన్నప్పుడు ప్రవేశపెట్టినా అది మండుతూనే ఉంటుంది. కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. రెండవది, స్పిరిట్ ల్యాంప్తో కానీ లేదా కొవ్వొత్తితో కానీ మండించేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి, దూరంగా పరీక్షణాళికను పట్టుకోవాలి. నెక్స్ట్ ప్రికాషన్స్. నెక్స్ట్ చివరిగా మనం పరిశీలించినటువంటి ప్రయోగశాల కృత్యం యొక్క నిర్ధారణ లేదా కంక్లూషన్. వాట్ ఈస్ ద కంక్లూషన్? చెప్పండి. కంక్లూషన్, నిర్ధారణ ఏమిటి? ఎస్, ఏంటి నిర్ధారణ? ఆక్సిజన్ హెల్ప్స్ ఇన్ బర్నింగ్. పదార్థాలు మండుటకు ఆక్సిజన్ దోహదపడుతుంది అని ఈ ప్రయోగశాల కృత్యం ద్వారా తెలుసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, అప్ టు నౌ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ వన్ ల్యాబ్ యాక్టివిటీ డ్యూరింగ్ దిస్ కరోనా లాక్డౌన్ సీజన్. యూ స్టే ఎట్ హోమ్ and if possible try to do these experiments in your home, and remember you have to take the advice of your parents. మీ యొక్క పెద్దల సహకారం తీసుకోండి, జాగ్రత్తగా వీలైతే ఇటువంటి ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించండి.
ఈ ఛానల్ ద్వారా ఈ కరోనా సీజన్ సమయంలో, లాక్డౌన్ జరుగుతున్న సమయంలో పిల్లలందరికీ పాఠాలను ఆన్లైన్ ద్వారా అందించాలనేటువంటి సదుద్దేశంతో చాలా గొప్ప కార్యం తలపెట్టినటువంటి మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మా డిఓ గారికి, అట్లాగే మా ఎస్ఎస్ఏ పిఓ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ. కోవిడ్-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక, రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు.